హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ ఇంటర్నెట్ స్పీడ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. కాకపోతే మనకు టైం టు టైం ఇంటర్నెట్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, టెక్నాలజీస్లో కూడా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే కొత్తగా ఏ సెట్టింగ్ వచ్చినా సరే నేను మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో కూడా మనం 2 హిడెన్ ఖతర్నాక్ సెట్టింగ్స్ అయితే చేసుకోబోతున్నాం. వీటిని కనుక మీ మొబైల్లో మీరు సెట్ చేసుకున్నట్టయితే కంపల్సరిగా మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఫస్ట్ దానికంటే మీకు ఎక్కువగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, ఈ 2 సెట్టింగ్స్ మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఒక సెట్టింగ్ చేసుకొని ఇంకో సెట్టింగ్ కనుక మీరు వదిలేసినట్టయితే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది వర్క్ అయితే కాదు. ఈ సెట్టింగ్స్ వచ్చేసి ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అనమాట. సో మీరు కంపల్సరీగా ఈ 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. మీ దగ్గర వాట్సాప్ గ్రూప్స్ ఉన్నట్టయితే వాటిలో కూడా షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోబోయే ఈ 2 సెట్టింగ్స్ ఏంటని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని పెంచుకోవడానికి ఇప్పుడు మనం 2 సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం కదా. ఆ సెట్టింగ్స్ ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ నెట్వర్క్ యొక్క సెట్టింగ్స్ని రీసెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఈ విధంగా వెతికినట్టయితే మీకు అది దొరకకపోతుండొచ్చు. ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దాని పైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేంటంటే రీసెట్ నెట్వర్క్ అని మీరు టైప్ చేయగానే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది. మీది ఏ కంపెనీ మొబైల్ అయినా సరే కంపల్సరీగా అన్ని కంపెనీ మొబైల్స్లో ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు వేరే కంపెనీకి సంబంధించిన మొబైల్ అయినట్టయితే ఈ నేమ్ తోటి రాకపోతే మీరు వేరే విధంగా సెర్చ్ చేయండి, నెట్వర్క్లోకి వెళ్ళి చూడండి, కంపల్సరీగా మీకు ఏదో ఒక దగ్గర ఈ సెట్టింగ్ అయితే దొరుకుతుంది అనమాట. సో సింపుల్ నేను దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే రీసెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు ఇక్కడ మధ్యలో చూడొచ్చు రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే రీసెట్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ నా మొబైల్ యొక్క పాస్వర్డ్ నేను ఈ విధంగా ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మీ మొబైల్ యొక్క నెట్వర్క్స్ అనేవి రీసెట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నెట్వర్క్స్ అంటే మన మొబైల్ యొక్క నెట్వర్క్ మాత్రమే కాదు, మీరు ఒకవేళ మీ మొబైల్లో వైఫై యూజ్ చేస్తున్నట్టయితే ఆ వైఫైకి సంబంధించిన సెట్టింగ్స్ కూడా రీసెట్ అవుతాయి. అదేవిధంగా బ్లూటూత్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా రీసెట్ అయిపోతాయి అనమాట. అంటే ఇవన్నీ మనకి ఇప్పటి నుంచి ఇంత ముందులా కాకుండా కొంచెం స్పీడ్గా అయితే వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించిన ఫస్ట్ సెట్టింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సెకండ్ సెట్టింగ్ కూడా మీ మొబైల్లో మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఈ 2 సెట్టింగ్స్ మనకు ఇంటర్ కనెక్ట్ కాబట్టి కంపల్సరీ ఈ 2 సెట్టింగ్స్ కలిసిపోయి మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ ఏంటంటే నార్మల్గా దానికోసం కూడా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే మీరు చూడొచ్చు కనెక్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీ మొబైల్లో కనెక్షన్స్ అని లేకపోతే మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే వేరే ఏదైనా నేమ్ తోటి ఉంటుంది. కంపల్సరీగా ప్రతి మొబైల్లో ఉండే సెట్టింగ్ అనమాట. ప్రతి కంపెనీ వాళ్ళ మొబైల్స్లో ఈ సెట్టింగ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ నేను కనెక్షన్స్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూడొచ్చు మొబైల్ నెట్వర్క్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్ దానిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే ఏపీఎన్ కనిపిస్తుంది కదా, యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని చెప్పేసి, దానిపైన ప్రెస్ చేయాలి. దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఏ ఏపీఎన్ సెట్ చేసి ఉందో ఆ ఏపీఎన్ మీకు కనిపిస్తుంది. మీరు ఏ సిమ్ వాడుతున్నారో దానికి సంబంధించిన ఏపీఎన్ అనేది మనకు బై డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. సో మీరు దానిపైన పెట్టుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది నార్మల్గా రావడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఒక కొత్త ఏపీఎన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏపీఎన్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోబోయే ఏపీఎన్ ద్వారా మీరు చూసినట్టయితే మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా స్పీడ్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ యాడ్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సెట్టింగ్స్ అన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పని వాటిలో మీరు ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయకండి. నేను ఏదైతే చెప్తూ వెళ్తానో వాటిని మాత్రమే సెట్టింగ్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఒక పెన్ను పేపర్ తీసుకొని సైడ్లో రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను చెప్తాను. ఇక్కడ సింపుల్ నేమ్ అని ఉంది కదా, నేమ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏమని టైప్ చేయాలంటే 5G2022 అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి స్పేస్ ఇవ్వకుండా క్యాపిటల్లో జీ ఇచ్చేసి 5G2022 అని ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీఎన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ కంపెనీకి సంబంధించిన సిమ్ వాడుతున్నారో దాని నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ప్రస్తుతం నేను ఎయిర్టెల్ వాడుతున్నాను కాబట్టి ఎయిర్టెల్ నెట్ అని ఇస్తాను.
ఒకవేళ మీది జియో అయినట్టయితే జియో నెట్ అని ఇవ్వండి, కొంతమంది విఐ వాడతారు విఐ నెట్ అని ఇవ్వండి, లేదా కొంతమంది బిఎస్ఎన్ఎల్ వాడుతున్నట్టయితే బిఎస్ఎన్ఎల్ నెట్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఏ కంపెనీకి సంబంధించిన సిమ్ కార్డ్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన నేమ్ ఇచ్చేసి నెట్ అని ఇవ్వాలి, స్మాల్ లెటర్స్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రోక్సీ అని చెప్పేసి ఉంటుంది, దానిలో మీరు ఎటువంటి చేంజెస్ చేయకండి, అది అదే విధంగా ఉండనివ్వండి. తర్వాత పోర్ట్ అని ఉంటుంది, దానిలో కూడా మనం ఎటువంటి చేంజెస్ చేయకూడదు, అది కూడా అదే విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే యూజర్ నేమ్ అని ఉంటుంది, సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు యూజర్ నేమ్ని మనం చేంజ్ చేసుకోవాలి. యూజర్ నేమ్ ఏంటిదంటే 5G22 అంటే 22 అన్నమాట. ఇక్కడ 5G వచ్చేసి మీరు క్యాపిటల్స్లో ఇవ్వచ్చు, స్మాల్లో ఇవ్వచ్చు, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. సో యూజర్ నేమ్ ఇదే ఇచ్చేయండి. ఇక్కడ సింపుల్గా ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం పాస్వర్డ్లో చూసినట్టయితే మీరు ఎటువంటి చేంజెస్ చేయొద్దు, పాస్వర్డ్ ఏ విధంగా ఉందో అదే విధంగా దాన్ని వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే సర్వర్ అని చెప్పేసి ఉంటుంది, సో దీన్ని మీరు కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. ఇందులో మీరు చూసినట్టయితే చాలామంది ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఏ సిమ్ కార్డు వాడుతున్నారో దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ ఇస్తారన్నమాట. ఎయిర్టెల్ కానీ, విఐ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, లేకపోతే జియో కానీ ఏది వాడుతున్నారో వాళ్ళకి తెలియక ఇక్కడ సర్వర్లో అదే నేమ్ ఇస్తారన్నమాట. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. ఇక్కడ సర్వర్లో మనం ఏమి ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే www.google.com అని ఇవ్వాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే www.google.com. సో మీరు కూడా మీ సర్వర్లో కంపల్సరీగా ఇదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ ఓకే అని వస్తుంది, ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే MMSC అని చెప్పేసి ఉంటుంది, దీంట్లో ఎటువంటి చేంజెస్ చేయకండి. తర్వాత కిందికి వచ్చేయండి, MMS ప్రోక్సీ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా వదిలేసేయండి. MMS పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని కూడా వదిలేసేయండి. MCC MNC అని చెప్పేసి ఉంటుంది, ఈ రెండింటిని కూడా వదిలేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, ఇందులో మీరు కంపల్సరీగా చేంజ్ చేయాలి. దానికోసం దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా PAP CHAP అని చెప్పేసి, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్గా రెండిట్లలో ఏది ఉన్నట్టయితే దానికి అది మాన్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని విధంగా సెట్టింగ్ చేసుకొని దాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ APN టైప్ అని ఉంటుంది, దాన్ని డిఫాల్టే ఉండనివ్వండి, అందులో ఏం చేంజ్ చేయొద్దు. తర్వాత కిందికి వచ్చినట్టయితే మనకు APN కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇందులో ఇప్పుడు మనం చేంజ్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు చూడొచ్చు IPv4 IPv6 అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి రెండిట్లలో మనకి ఏదున్నా కనెక్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ కింది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే IPv4 ఉన్నా IPv6 ఉన్నా ఆటోమేటిక్గా దానంతా అదే షిఫ్ట్ అయిపోయి మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ మాత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని కిందికి వచ్చేయండి. ఇక్కడ APN రోమింగ్ ప్రోటోకాల్ ఉంటుంది, అందులో మీరు ఏం చేంజ్మెంట్స్ చేయొద్దు. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే బేరియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన సెట్టింగ్ ఇదే అన్నమాట, దీని ద్వారానే మన మొబైల్లోకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మీరు బేరియర్లో కంపల్సరీగా చేంజ్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ నేను బేరియర్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్స్పెసిఫైడ్ టిక్ ఉంది కదా, దాన్ని అదే విధంగా ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ LTEని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఇక్కడ HSPAP అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్లో 3 ఉన్నాయి కదా, ఆ 3ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టయితే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ టైప్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మీరు ఏం చేంజ్మెంట్ చేయొద్దు. సో ఇంతే. ఇప్పుడు నేను ఏమేమి చేంజ్మెంట్ చేశానో వాటన్నిటిని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఇవి మాత్రమే ఇదే విధంగా చేంజ్మెంట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని మనకు సేవ్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ 3 డాట్స్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ సేవ్ అని వస్తుంది, సేవ్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మీరు ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తారు. బై డిఫాల్ట్ మీ మొబైల్లో ఇంటర్నెట్ ఏదైతే సెలెక్ట్ చేసి ఉందో దాన్ని రిమూవ్ చేసి దీని విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీరు పైన చూడొచ్చు మన ఇంటర్నెట్ అనేది ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందన్నమాట. సో ఇప్పటి నుంచి మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంత ముందు కంటే చాలా స్పీడ్గా అయితే పరిగెడుతుంది. నార్మల్గా నడిచేదానికంటే ఒక రాకెట్ లాగా మీకు పరిగెడుతుంది అనమాట. సో మీ మొబైల్లో ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత కూడా ఇంటర్నెట్ స్పీడ్గా అనిపించకపోతే మీరు ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీ మొబైల్ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. చేసినట్టయితే మనకు మన మొబైల్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు మనం సెట్టింగ్ చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ అక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. సో ఈ 2 సెట్టింగ్స్ మనకు న్యూగా రావడం జరిగింది కాబట్టి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పాను. సో కంపల్సరీగా మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా వస్తున్నట్టయితే ఒకసారి సెట్టింగ్స్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ 2 సెట్టింగ్స్ మీకు ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.